మధ్య ఒక రచయిత ఇలా చెప్పాడు. అందరూ మూర్ఖులుగా మారి ఒక్కడు మారకపోతే ఒక సమస్య. ఒక్కడు తొందరగా మారి అందరూ మారకపోతే ఇంకా పెద్ద వాళ్ళందరూ గూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో చాలా ముఖ్యులు. చాలా ఫేమస్ అయిన వ్యక్తులు వాళ్ళు. ముందుగా మనం చెప్పుకోవాల్సొస్తే కరుణానిధి. కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా 19 సంవత్సరాలు పనిచేశాడు. ఆయన గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే కొంత గొప్ప రాజకీయ నాయకుడు. అలాగే ఇంకా మిగతా వాళ్ళ విషయాల గురించి మనం చర్చించుకోవాల్సి వస్తే నలుగురు రచయితలు ఉన్నారు. ఒకరు యండమూరి వీరేంద్రనాథ్, రంగనాయకమ్మ, శ్రీశ్రీ, చలం. వీళ్ళు నలుగురు గొప్ప రచయితలు. ఇక ఇద్దరు రాజమౌళి, ఆర్జీవి దర్శకులు. వాళ్ళ వాళ్ళ రంగాల్లో వీళ్ళందరూ కూడా చాలా నిష్ణాతులు. వీళ్ళందరికీ ఉన్న పోలిక ఏంటంటే వీళ్ళందరూ కూడా నాస్తికవాదులు, హేతువాదులు. అంటే దేవుణ్ణి నమ్మరు వీళ్ళు. అయితే వీళ్ళందరూ ఫిలాసఫీని నమ్ముతారు. వీళ్ళందరూ నమ్మేటువంటి ఫిలాసఫీ అయాన్ రాండ్ ఫిలాసఫీ. అయాన్ రాండ్ ఫిలాసఫీ అంటే ఏంటి అంటే మనము అంటే నాదే, ఏదైనా నాదే, నేను, నా ఊరు. ఇంతకుముందు ఏం చెప్పుకోలేం అంటే నా ఊరు, నా రాష్ట్రము, నా జిల్లా, నా దేశము అట్లా చెప్పుకునేవాళ్ళం. అక్కడి నుంచి పోయేసి ఇప్పుడు అంతా నేనే, అంటే ఏదైనా నాదే, నేను, నా కుటుంబం అంతే, ఇంక మిగతా వాళ్ళతో సంబంధం లేదు. ఏది చేసినా కూడా నా కోసమే చేస్తామనేటువంటిది అయాన్ రాండ్ ఫిలాసఫీ. సో వీళ్ళందరూ కూడా దాన్నే నమ్ముతారు. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళంతా హేతువాదులు, పూర్తిగా దేవుణ్ణి నమ్మరు. అయినా కూడా చాలా సుఖ సంతోషంగానే బతుకుతున్నారు కదా. అదే నాకు అప్పుడప్పుడు ప్రశ్న నాకు అనిపిస్తుంటుంది. మరి దేవుని నమ్మరు కదా, వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు కదా, మరి ఇది ఎక్కడి నుంచి సాధ్యమైంది అనేది నాకు వస్తున్నటువంటి ప్రశ్న అప్పుడప్పుడు. అందుకే దీని గురించి చాలా సెర్చ్ చేస్తున్నాను. చేస్తాను మంచి మంచి మీ వీడియోలు మీకోసము. ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది కాదు. దేవుని నమ్మేవాళ్ళు దేవుని నమ్మనోని మూర్ఖుడు అనుకుంటే, దేవుని నమ్మని వాళ్ళు దేవుని నమ్మేటోని మూర్ఖుడు అనుకుంటారు. అంతే తేడా.